హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్మయి డైరీస్. శ్రీ గోళిలింగేశ్వర ఆలయం అండి. ఇది 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి. గోదావరి తీరంలో బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర విశేషం కలిగి తూర్పు చాణక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయంలో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్యుల విక్రముని పేరిట విక్రపురంగాను, మూడవ విజయదిత్తునిగా పిలువబడిన గుణగ విజయదిత్తుని కాలంలో క్రీస్తు 849 నుండి 892లో బిరుదాంకితవోలుగాను పిలువబడిన కాలగమంలో బిక్కవోలుగా నామాంతం చెందింది. వీటికి ఈ చిన్న బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు ఆనాటి చాణక్యుల శిల్పకళా వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయండి. శ్రీ గోళిలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మచారిగా కొలువై ఉన్నారండి. స్వామివారికి కుడివైపున సహజ సిద్ధమైన పుట్ట ఉన్నది. పళనిలో స్వామివారు దక్షిణముఖంగా కొలువై ఉన్న మూలంగా శ్రీ స్వామివారిని దర్శించి అభిషేకాలు జరిపించి నంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం కలిగి గృహశాంతి కలిగి కోరిన కోరికలు తీరుతాయి. వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి, శారీరక బాధలు తీరుతాయని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమారస్వామివారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడతాయి. ఈరోజు సంతానం తీరిన మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామివారి వైపు శిరస్సు వంచి సాష్టాంగంగా నిద్రించడం వలన సంతానవంతులు అవుతారు అని ప్రగాఢ నమ్మకం. షష్ఠి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించెదరు. ఈ స్వామివారి ఆలయంలో ఉత్సవములు, పూజాది కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవము స్వార్థాంగ ప్రకారము జరుగును. జీవితంలో ఒక్కసారి అయినా దర్శించవలసిన క్షేత్రం బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మనము ఎలాగో పళని వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించలేము కనుక ఇక్కడనే స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.